హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఈ వీడియో అయితే ఉదయాన్నే స్టార్ట్ చేస్తున్నాను. 4:15 అయింది ఎర్లీ మార్నింగ్. మా వారికి టిఫిన్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. మా వారు ఏ షిఫ్ట్ వెళ్తున్నారనమాట. ఈరోజు ఎందుకు అస్సలు లేవాలనిపించలేదు, చాలా కష్టం అనిపించింది, నిద్ర సరిపోలేదు అసలు. అయినా నేను అలారం పెట్టుకుంటా కాబట్టి ఆ టైంకి కష్టమైనా సరే మనకి ఆ లేచేటప్పుడే కొంచెం కష్టం అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోద్ది అనమాట. ఒక్కోసారి అంతే అనిపిస్తుంటుంది కదా. నేను ఈరోజైతే గొంతు పునుగులు చేస్తున్నాను. నేను ఇంకా దీంట్లో ఏమేయట్లేదు, ఓన్లీ సాల్ట్ వేసేసి గొంతు పునుగులు ప్లెయిన్గా చేస్తున్నాను అనమాట. ఇది మామిడికాయ పచ్చడి పెట్టాను నిన్న పెట్టాను. ఈరోజు డబ్బాలో పెట్టేయాలి, కలిపి బాగా మిక్స్ చేసి ఒక రోజు తర్వాత పెడతాం కాబట్టి డబ్బాలో పెట్టేయాలి సాయంత్రం. ఇప్పుడైతే గొంతు పునుగులు పోస్తున్నాను అనమాట. మా వారికి ఏంటంటే క్యాంటీన్ ఫుడ్ ఎక్కువ పడదనమాట, ఎక్కువ అది తినలేరు ఆయన, అంతగా పడదని నేను ఎక్కువ మ్యాక్సిమం నా చేతైనంత వరకు అయితే ఇంట్లో చేయడానికి చేస్తాను అనమాట, ట్రై చేస్తాను. ఇంకా లంచ్ అంటే ఇంకా తప్పదు, ఏ షిఫ్ట్ అప్పుడు ఒక్కరోజు మాత్రం లంచ్ అక్కడ చేయాల్సిందే, మధ్యాహ్నం భోజనం అయితే అక్కడ తినాల్సిందే. ఎందుకంటే నేను లేసేది టిఫిన్ బాక్స్కే 4:15కి లేస్తాను. లంచ్ ప్రిపేర్ చేయాలంటే చాలా టైం పట్టిద్ది కాబట్టి ఇక అదైతే పెట్టట్లేదు ఇప్పుడు లంచ్ బాక్స్ పెట్టట్లేదు, ఓన్లీ టిఫిన్ బాక్సే పెడుతున్నాను. ఇంకా బీ షిఫ్ట్ అప్పుడైతే మాత్రం మధ్యాహ్నం వెళ్తే మధ్యాహ్నం తినేసి మళ్ళీ నైట్కి తీసుకెళ్తారనమాట. నైట్ షిఫ్ట్ వెళ్తారంటే ఇంకా మధ్యాహ్నం మొత్తం ఇంట్లో ఉంటారు కాబట్టి నైట్ తినేసి వెళ్తారనమాట నైట్ షిఫ్ట్ అప్పుడు. ఇంకా ఏ షిఫ్ట్ ఒక్కటప్పుడే ప్రాబ్లం, ఏ షిఫ్ట్లో కూడా టిఫిన్ బాక్స్ పెడుతున్నా కాబట్టి ఓన్లీ మధ్యాహ్నం భోజనం ఒక్కటే ఇంకా క్యాంటీన్లో తింటారనమాట. అది ఇంకా తప్పదు కాబట్టి, మనకు ఆప్షన్ లేదు కాబట్టి. అది కూడా నేను ఇప్పుడైతే రాత్రి టమాటా పచ్చడి చేసి పెట్టేశాను. రాత్రి టమాటా పచ్చడి బాగుందని అన్నంలో కూడా తిన్నారులేండి. అన్నం తినకముందే చేసేసాను అనమాట, ఇంకా అన్నంలో తినేశారు. కొంచెం ఉంది అందుకని పచ్చడి ఎక్కువే చేశాను, కానీ బాగుంది అనుకుంటే వేడి అన్నంలో తిన్నారనమాట. ఇప్పుడు పచ్చడి ఇంకా గొంతు పునుగులు అయితే బాక్స్లో పెట్టేశాను. మా వారికి అయితే టిఫిన్ బాక్స్ రెడీ అయిపోయింది. ఎండలు అయితే మామూలుగా లేవన్నమాట, ఓ రేంజ్లో ఉన్నాయి. హైదరాబాద్లో ఇది ఫస్ట్ టైం అంటే అంత ఎండలు తీయడం అయితే కాయడం ఎండలు అసలు మామూలుగా లేవన్నమాట. అసలు ఎంత వేడిగా ఉందంటే కొంచెం ఒక 5 నిమిషాలు కిచెన్లో ఉన్నానంటే చెమటలు అయితే కారిపోతున్నాయి అనమాట, అంత వేడిగా ఉంది. మా వారైతే ఒక పక్క రెడీ అవుతున్నారు. నేనైతే టిఫిన్ బాక్స్ అయితే పెట్టేశాను. మనకి ఇంకెంత కష్టమైనా మనం మధ్యాహ్నం కొంచెంసేపు మనకి టైం ఉంటుంది కాబట్టి పడుకునే టైం ఉంటుంది, కొంచెం కష్టమైన ఇబ్బంది అయినా సరే లంచ్ బాక్స్ కట్టే అంటే నేను ఎప్పుడన్నా ఒకసారి ఒకవేళ టిఫిన్కి ఏం కట్టకపోతే భలే ఫీల్ అవుతాను నేను, ఈరోజు బాక్స్ పెట్టలేదని. అందుకని ఇంక మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. పిల్లలైతే ఇంక మేము కూలర్ పెట్టేసుకున్నాం. మామూలుగా లేవు అనమాట ఎండలు. ఇంకా కూలర్ అయితే ఎందుకంటే మనకు బెడ్రూమ్లో అయితే ఇంకా చిన్నగా ఉంటుంది కాబట్టి, ఇక్కడైతే హాల్ అయితే బాగుంటుంది, ఇండో పక్కన పెట్టేసుకుంటే మంచిగా గాలి వస్తుంది కదా అని అక్కడ పెట్టేసి ఇంకా హాల్లో పడుకుంటున్నాం అందరం. కింద పడుకుంటే హాయిగా ఉంటుంది. అసలు ఈ ఎండాకాలం బెడ్ మీద కన్నా కూడా కిందే బాగుంటుంది అనమాట. బెడ్ ఏంటంటే వేడి చేస్తుంది చాలా ఎండలకి, అందుకనే కింద పడుకుంటేనే బెటరు. తర్వాత కోమలికి ఇంక లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా. మా వారికి ఏమో టిఫిన్ బాక్స్, మా కోమలికి లంచ్ బాక్స్. మా కోమలి కోసం కొంచెం అన్నం వండుతాను, ఎక్కువ వండను. ఎందుకంటే ఇంక మధ్యాహ్నం మళ్ళీ నేను నందిని ఇంట్లో ఉంటాం, నందిని ఇద్దరు వండుకుంటాం కొంచెం, అందుకని కొంచెం వండుతాను అనమాట. ఇది చింతకాయ పచ్చడి పులిహోర చేస్తున్నాను ఈ మధ్య. ఇది ఎక్కువ చేస్తాను ఎందుకంటే మా కోమలికి ఒక్కదానికి చేయాల్సి వస్తుంది కదా, లంచ్ బాక్స్ కట్టాల్సి వస్తుంది మా కోమలికి ఒక్కదానికి. మా నందిని ఇంట్లోనే ఉంటుంది, ఆన్లైన్ క్లాసులు మా నందినికి. కోమలి కోసమని ఇంకా కూర ఆ టైంలో కూర చేయలేము కదా తొందరగా అనేసి ఇంకా ఏదో ఒకటి ఫ్రైడ్ రైస్ కానీ ఇట్లా పులిహోరలు కానీ పెరుగన్నం కానీ ఇట్లా పెడుతున్నాను అనమాట కోమలికి పాపం. కర్రీస్ చేద్దామంటే ఇంకా ఉదయాన్నే మరీ అంత ఉదయం చేసినా కూడా నైట్కి పాడైపోతుంటాయి కర్రీలు, ఎండాకాలం కదా. అందుకని ఇప్పుడు కోమలికి ఏదో ఒకటి కొంచెం బాక్స్లో తినేదే కొంచెం తింటుంది, దానికి మళ్ళీ కూర ఇవన్నీ చేసి ఇంకెక్కడ లేదు అనేసి మళ్ళీ కర్రీ విడివిడిగా తీసుకెళ్ళదు, మళ్ళీ కలిపి పెట్టేయాలి. ఎండాకాలం కలిపి పెట్టేస్తే అసలు బాగుండదు కదా. అట్లా పులిహోర ఇవే కొంచెం బాగానే ఉంటాయి కానీ కర్రీస్ బాగుండదు. నేను ఎక్కువ శాతం ఇట్లా పులిహోర కానీ లెమన్ రైస్ ఇట్లాగా చింతకాయ పచ్చడి ఏంటంటే అన్నంలో కలిపి తాలింపు వేయటం అనమాట. బాగుంటుంది పులిహోరలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఎవరికి తెలియకపోతే. చింతకాయ పచ్చడి మనం పెట్టుకుంటాం కదా ఇంట్లో, నిలవ పచ్చడి పెడతాం కదా చింతకాయ పచ్చడి. అది అంటే మేము పచ్చిమిర్చి ఏవి మిక్స్ చేయమన్నమాట, ఓన్లీ చింతకాయ పచ్చడి టమాటా వేసి రుబ్బి పెట్టేస్తాం. అది ఇంక మనకు కావాల్సినప్పుడు ఇంకా సంవత్సరం అంతా ఉంటుంది, కావాల్సినప్పుడు మనం ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ ఏది కావాలంటే అది నూరేసుకొని తాలింపు పెడతాం అనమాట. ఇప్పుడు నూరటాలు ఏడున్నాయిలండి, మిక్సీలు ఎటువే కదా, తాలింపు పెట్టేసుకుంటాం, అప్పటికప్పుడు చేసుకుంటాం అనమాట. అట్లా ఉంటుంది. ఒక్కొక్కళ్ళేమో ఇక్కడ తెలంగాణలో ఏంటంటే
ఇక్కడ పచ్చిమిర్చి రుబ్బేటప్పుడే పచ్చిమిర్చి వేసి రుబ్బేస్తారనమాట. అట్లా కాదు, మా సైడ్ అయితేనేమో ఉట్టి పచ్చడి రుబ్బేస్తాం. మనకు మనకు కావాలనుకున్నప్పుడు ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ రుబ్బుకొని మప్పు తాలింపు వేసుకుంటాం అనమాట, కొంచెం కొంచెం పచ్చడిలో. ఇదైతే నేను అన్నంలో కలిపి తాలింపు పెట్టేశాను. మనకు సేమ్ పులిహోరలాగే అండి, ఏం లేదు. తాలింపు ఇంకా సేమ్ పులిహోరకి ఎట్లా పెడతాం అలాగే అది పెట్టేసి కలిపేశాను. మా కోమలు అయితే రెడీ అవుతుంది. ఇట్లా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు మనకి చింతపండు పులిహోర, లెమన్ రైస్ ఇవన్నీ కాకుండా ఇట్లా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు అప్పటికప్పుడన్నా సేమ్ ఆ పులిహోర లాగానే అప్పటికప్పుడు కన్నా కూడా ఇది మధ్యాహ్నానికి ఇంకా టేస్ట్గా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే పెరిగిద్ది అనమాట. ఎందుకంటే ఆ పులుపు అది అనేది అన్నానికి పిలిచిద్ది కాబట్టి. దీంట్లో నేను కొంచెం సాల్ట్ వేసాను. పచ్చళ్ళలో ఉంటుంది, చింతకాయ పచ్చళ్ళలో ఉంటుంది, కానీ మనం అన్నంలో కలిపేసరికి కొంచెం తగ్గిద్ది అనమాట, చప్పదనం ఉంటుంది. అందుకని కొంచెం సాల్ట్ వేసుకొని ఏం అవసరం లేదు, ఏం కలపాల్సిన అవసరం లేదు. దీంట్లో పసుపు అన్నీ ఉంటాయి కదా, మనం చింతకాయ పచ్చడి రుబ్బేటప్పుడు పసుపు కూడా వేస్తాం కాబట్టి పసుపు ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఉట్టి అన్నంలో చింతకాయ పచ్చడి కలుపుకొని తాలింపు పెట్టుకోవటమే, చాలా ఈజీ ప్రాసెస్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా కోమలి పల్లీలు 5 ఉంది కాబట్టి నేను పల్లీలు వేలే, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసాను అనమాట, అంతే. ఇంకా తర్వాత టిఫిన్కి అయితే ఇంకా చెప్పాను కదా, మా వారికి కూడా గొంత పునుగులు పోసాను కదా, ఇంకా కోమలికి కూడా అవే సేమ్ గొంత పునుగులు పోస్తున్నాను. ఇప్పుడైతే మా కోమలికి, నాకు, నందినికి ఇంకొకేసారి ఇప్పుడే పోసేస్తాను. నందిని ఇంకా లేవలేదు. నందినికి ఆన్లైన్ క్లాస్ 8:30కి లేండి, అందుకని కొంచెం స్లోగా లేస్తుంది నందిని. తర్వాత లేచిన తర్వాత ఇంకా ఆమె తింటుంది. మళ్ళీ అప్పటికప్పుడు నందినికి ఒక్కదానికి ఎన్నిసార్లు పోయాలంటే పోయలేం కదా, అదిగా గొంత పునుగులే కాబట్టి వేడివేడికి లేకపోయినా బాగానే ఉంటాయి. నేను ఈరోజు చెప్పాను కదా, ఎందుకని ఈరోజు క్యారెట్ అన్నీ ఉన్నాయి ఇంట్లో, క్యారెట్, కొత్తిమీర అన్నీ ఉన్నాయిలే, కానీ ఎందుకని ఇంకా ఈరోజు చేయాలనిపించలేదు, ప్లెయిన్గా చేశాను అనమాట. పిల్లలు తింటున్నారు ఈ మధ్య అన్నీ వేస్తే. ఒక్కోసారి అప్పుడైతే తినలేదు, కానీ ఇప్పుడు తింటుంది. మా కోమలు అయితే అన్నీ అదే మామూలుగా మంచిదే కదా వేయమంటుంది అనమాట. అయినా నేను ఈరోజు ఎందుకన్నా చేతగాలేదు, ఓపిక లేదు నిజం చెప్పాలంటే. ఎండలకు ఏమో కానీ అసలు మామూలుగా ఉండట్లేదు అనమాట. ఎండలో కిచెన్లోకి రావాలంటే భయం వేస్తుంది. చిమ్నీ ఆన్ చేస్తున్నా కదా, కొంచెం ఆ చిమ్నీ ఆన్ చేయటం వల్ల కొంచెం వేడి అనేది తక్కువ ఉంటుందండి, చాలా బెటర్ అనిపించింది నాకైతే. చిమ్నీ లేకపోతే అసలు ఇల్లంతా వేడిగా అయిపోద్ది. ఇప్పుడు గొంత పునుగులు పోసేటప్పుడు ఏంటంటే హైలో పెడతాం కదా, భలే వేడి అయిద్ది అనమాట రూమ్ అంతా. అట్లా కాకుండా చిమ్నీ ఆన్ చేసుకుంటున్నాం కాబట్టి అంత అనిపించట్లేదు, బాగుంటుంది. కొంచెం కిచెన్లో కొంచెం పని చేసుకునేటట్టు ఉంటుంది. లేకపోతే ఈ ఎండలకి నేను అదిగాక ఉదయాన్నే కర్రీస్ అవన్నీ చేసేస్తున్నాను. మధ్యాహ్నం పూట పొయ్యి దగ్గరకు పొయ్యి పని లేకుండా చేసుకోవాలన్నమాట ఈ ఎండలకి. ఉదయాన్నే చేసుకుంటే కర్రీస్ అవి. అన్నం అనేది ఏముందండి, కొంచెం అన్నం పెద్ద ఎక్కువ పొయ్యి దగ్గర ఉండాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇంకా అన్నం అనేది మధ్యాహ్నం వండుకుంటాం అనమాట. నేనైతే ఇట్లా ఫోర్క్ తోటి గొంతు పునుగులు ఫోర్క్ తోటి కూడా బాగా తీయచ్చు, ఈజీగా చాలా బాగా వస్తాయి. నేనైతే అసలు నేను ఫస్ట్ నుంచి ఇవే యూజ్ చేస్తాను అనమాట. గొంతు పునుగులు తీయడానికి ఫోర్కే యూజ్ చేస్తాను. ఒక్కోసారి మామూలుగా కొంచెం ఫస్ట్ కొంచెం ఇట్లా అనిపిస్తుంది, తర్వాత వెంటనే లేసి వస్తాయి అనమాట, బాగా మంచిగా వస్తుంది ఫోర్క్ తోటి. మనం నూడిల్స్ తింటాం కదా, ఫోర్క్ స్పూన్ అది అనమాట, చాలా మంచిగా వస్తాయి దాంతో చేస్తే. మా కోమలి అయితే ఇంక రెడీ అయింది. మా కోమలే పూజ చేసింది అనమాట. ఏంటంటే నాకు ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, హాల్లో పడుకుంటున్నారు కదా, వీళ్ళేమో తొందరగా లేవరు. కోమలి 6:30 అట్లా అయిపోద్ది లేచేసరికల్లా. ఇంకా టైంకి పూజ చేయాలంటే నేనైతే నేను పొద్దున్నే మా వారు ఆఫీస్కి వెళ్ళంగానే 5 గంటలకు వెళ్ళిపోతారు కదా, వెళ్ళగానే నేను పిల్లలు బెడ్రూమ్లో అట్లా పడుకున్నారనుకోండి, వెంటనే చేసి శుభ్రంగా తుడిసి స్నానం చేసి పూజ చేస్తాను అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, మెయిన్ హాల్లోనే ఉంది కదా మాకు పూజ గది కూడా. ఇంకా హాల్లో పడుకుంటే మనం పూజ చేయలేం కదా, కసు ఉడ్చుకోవాలి, తుడుచుకోవాలి, ఇదంతా ఉంటుంది కాబట్టి పిల్లలు పడుకొని లేవట్లేదు మా కోమలు. అందుకని ఈరోజైతే మా కోమలినే చేయమన్నా అనమాట పూజ. ఇంకా మా కోమలి లేసి ఇంక స్నానం చేస్తుంది కాబట్టి వెంటనే కోమలి దీపం కూడా పెట్టేసేయని చెప్పారు అనమాట. మా కోమలి ఇంక దీపం పెట్టేసింది, ఇంక రెడీ అయిపోయింది. మా కోమలికి మాత్రం ఎప్పటి నుంచి మే 12 నుంచో ఏమో హాలిడేస్ ఇస్తారంట, ఒక 2 వీక్స్ ఏమి ఇస్తారనుకుంటా, అంతే. జూన్ దాకా. ఇప్పటికైనా ఎండలు మామూలుగా లేవులేండి, అసలు మామూలుగా లేవు అసలు. ఈసారి ఫస్ట్ టైం అంట, ఈ న్యూస్లో చెప్తున్నారు, ఫస్ట్ టైం హైదరాబాద్కి ఇంత ఎండలు మామూలుగా లేవు అని అంటున్నారు అనమాట. అసలు అవసరమైతేనే బయటికి వెళ్ళాలి, అవసరం లేకుండా చిన్న చిన్న పనులకు కూడా మనకి వెళ్ళాల్సిన అవసరం లేనప్పుడు వెళ్ళకుండా ఉంటేనే బెటర్ అనమాట. అట్లా ఉన్నాయి ఎండలు, ఎందుకంటే చాలా కష్టంగా ఉంది. అది ఇప్పుడైతే నేను నాకు, మా కోమలికి, నందినికి, ముగ్గురికి ఒకేసారి పోసేస్తున్నాను. గొంతు పునుగులు అయితే చాలా బాగుంటాయి. గొంతు పునుగులు టేస్టీగా ఉంటాయి, నాకు ఇష్టం అనమాట. రోజు తిన్నా బోరు కొట్టదు. మా ఇంట్లో గొంతు పునుగులు ఒకటి, దోశలు ఒకటి, ఇడ్లీలు, ఈ 3 అయితే బోరు కొట్టవు అనమాట.
ప్రతిరోజు ఏం తింటారు. ఈ మధ్య మా నందిని ఒక్కతే కొంచెం ఇడ్లీలు అంటే కొంచెం బోర్ కొడుతుంది. ఇడ్లీ అంటే ఇడ్లీ వద్దు వద్దంటుంది అనమాట. మేము ముగ్గురు అయితే ఇడ్లీ బాగానే తింటాం. ఇప్పుడైతే మా కోమలి తినేసి ఇంకా కాలేజీకి వెళ్ళిపోద్ది. ఇదండి ఈరోజు వీడియో అయితే సింపుల్గా తీశాను. ఇంకా ఎండలకు ఎక్కువ తీయలేకపోతున్నాను. అది కాక ఇంకా నందిని కూడా ఆన్లైన్ క్లాస్ ఉంటుంటుంది, ఆమె పని ఆమెకే ఉంటుంటుంది. ఇంకా నేను ఒక్కదాన్నే కదా. అది కిచెన్ అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా వంట చేయాలన్నమాట. మధ్యాహ్నానికి కర్రీస్ ఏం చేయాలి. కర్రీస్ ఈరోజు పప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మ్యాంగో పికిల్ ఉంది కదా, మామిడికాయ పచ్చడి పెట్టాను కదా, అదనమాట. దాని కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ముద్దపప్పు ఆవకాయ మామూలుగా ఉండదు కదా. ఇప్పుడైతే మా కోమలికి లంచ్ బాక్స్ చూడండి ఎంత తక్కువ అంటే, ఈ అన్నం కూడా మా కోమలికి ఇంకా మనం కరెక్ట్గా వండలేం కాబట్టి కొంచెం ఎక్కువైద్ది. కొంచెం ఉన్నా సరే పెట్టనివ్వదు అనమాట. చిన్న బాక్స్, ఆ బాక్స్లో కూడా ఒక్కోసారి కొంచెం మిగిలిచ్చే వస్తుంది. అంత తక్కువ తింటుంది అనమాట. మా కోమలి నా ఇద్దరు నందినేనంతే చిన్న చిన్న బాక్సులో తీసుకెళ్ళేది కూడా అది కూడా మళ్ళీ ఒక్కోసారి తింటారు. ఏదో ఒక చెబుతుంటారనమాట. టైం అయిపోయిందని, ఏదో ఒక వర్క్ ఉందని ఏదో ఒకటి చెప్తుంటారనమాట. ఇక పిల్లలు అంతే కదా, చేసేది ఏం లేదు. మా కోమలి కొంచెం ఈ పులిహోర ఇట్లా చేస్తే బాగా తింటుంది అనమాట ఇష్టంగా. అందుకనే రోజు కాకపోయినా కూడా 2 రోజులు 3 రోజులకు ఒకసారి అట్లాగా వారంలో 2 సార్లు ఇది చేస్తా, 2 సార్లు ఏమో పెరుగన్నం అట్లాగా. పెరుగన్నం కూడా మంచిదే. పెరుగన్నం కూడా బాగా తీసుకుపోద్ది మా కోమలి. నన్ను ఇద్దరు బాగా తీసుకెళ్తారు. ఎక్కువ అప్పుడు తీసుకెళ్ళేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు తీసుకెళ్తున్నారు అనమాట. అప్పుడు పొలానికి పోయినప్పుడు పెరుగన్నం ఏంటమ్మా అని అనేవాళ్ళు అనమాట. ఇప్పుడు తీసుకెళ్తున్నారు. ఇది ఈరోజు వీడియో అయితే.